ఇక మోహన్ బాబుకి ఇవాల్టితో కోర్టు ఇచ్చినదే ముగియబోతోంది. సో ఇమ్యూనిటీ ఇవాళ టీవీ9 జర్నలిస్టు పై దాడి కేసులో ఈ రోజు వరకు మోహన్ బాబుకి ఊరట లభించింది. నిన్న మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు నిర్ణయంతో తదుపరి చర్యలకు రెడీ అవుతున్నారు పోలీసులు. మోహన్ బాబుకి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు మంచు కుటుంబంలో ఇంకా గొడవలు సద్దుమణగలేదని తెలుస్తోంది. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మరొకసారి ఫిర్యాదు చేశారు మనోజ్. సినీ నటుడు మోహన్ బాబుకి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. అనారోగ్య కారణాలు చూపుతూ ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో నెక్స్ట్ యాక్షన్ కి సిద్ధమవుతున్నారు రాచకొండ పోలీసులు. ఒక సరైన ప్రెజెంటేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా సింపుల్ వేలో. అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. మోహన్ బాబు అనారోగ్యంతో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల దుబాయ్లో ఉన్న తన మనవుణ్ణి కలిసేందుకు మోహన్ బాబు వెళ్లారని, అనంతరం తిరుపతికి తిరిగొచ్చి విద్యాసంస్థల బాధ్యతలు చూస్తున్నట్టు తెలిపారు. మరోవైపు దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో పహాడీ షరీఫ్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు రాచకొండ పోలీసులు. I have not received. I don't know whether my police station received. I don't know. But this is an issue where we will be dealing with issue very firmly. చాలా ఫామ్గా ఈ ఇష్యూని డీల్ చేయడం జరుగుద్ది. ఈ ఇష్యూలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మనము వాళ్ళకు బాండ్ ఓవర్ చేయడానికి 126 BNSSలో నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం అడిగారు, దాంట్లో ప్రాసెస్ ఉంది, తీసుకోవచ్చు టైం. అగైన్ వీల్ ఇష్యూ 24th వరకు ఉంది. టుమారో అగైన్ తర్వాత ఆయనకు మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుద్ది. సో యూ విల్ సర్టన్లీ కమ్ అండ్ వీ విల్ సీ వాట్ ఎవర్ లీగల్ వే ఏముంటే అది చేస్తాం. మరోవైపు మంచు కుటుంబంలోని గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. తన అన్న మంచు విష్ణు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ మరోసారి పోలీసులకు కంప్లైంట్ చేశారు మనోజ్. విష్ణుతో పాటు వినయ్ పై కూడా కంప్లైంట్ ఇచ్చారు.